సేవక్ సంఘ్ 1925లో పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలరాం ఎడగేవార్ అనే మహనీయుడిచే స్థాపింపబడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏకైక లక్ష్యం ఈ దేశాన్ని పూర్వ వైభవ స్థితికి తీసుకువెళ్ళడం. పూర్వ వైభవ స్థితి అంటే యావత్ ప్రపంచానికి జగద్గురువుగా వెలిసిల్లినటువంటి ఈ దేశాన్ని మళ్ళా ఆ స్థితిలో నిలపడం. ఆ దశలో 100 సంవత్సరాలుగా లక్షలాది మంది స్వయం సేవకులు నిస్వార్థత క్రమశిక్షణతో పనిచేస్తూ ఉన్నారు. అందులో ఎంతో సఫలీకృతం కూడా అయ్యారు. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అధిక సంఖ్యాకులైనటువంటి జనాభా నిర్భయంగా జీవించగలుగుతున్నారు అంటే దానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వేసినటువంటి ఒక పునాది. ఆ దశలోనే ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పలు కార్యక్రమాలను ఈ మాసమంతా చేపట్టడానికి సన్నాహాలు చేసుకున్నారు. అందులో మొదటిది విజయదశమి ఉత్సవము పూర్తి చేసుకున్నాము. రెండవది గృహ సంపర్క్ అభియాన్. మనము ఎలా రామ మందిరం నిర్మాణం జరిగినప్పుడు ప్రతి హైందవ కుటుంబానికి ప్రతి కుటుంబము కూడా ఆ పవిత్రమైనటువంటి అక్షంతలను ఎలా చేరవేశామో రామ మందిరం నిర్మాణం కొరకు ప్రతి ఇంటికి తిరిగి నిధి సేకరణ అభియాన్ని ఎలా చేపట్టామో అలాగే ఈ గృహ సంపర్క్ అభియాన్ని కూడా రోజు సుమారు 200 ఇళ్ల నుండి 300 ఇళ్లని టీములుగా ఏర్పాటు చేసుకుని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 30,000 హైందవ కుటుంబాలను కూడా కలిసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరుగుతుంది. ఈ రోజు నుండి 28వ తేదీ వరకు ప్రతి హైందవ కుటుంబాన్ని కలిసి వాళ్ళకి కరపత్రాన్ని వాళ్ళ ఇంటికాడ ఈ భారత మాత స్టిక్కర్ని అతికించి మన ధర్మం గురించి మన దేశం గురించి వాళ్ళకి కొన్ని వివరించి ఈ దేశానికి మళ్ళా ప్రతి ఒక్కరు కూడా కొన్ని కార్యక్రమాలతోటి సమరసత, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ ప్రబోధన్, స్వదేశీ అభియాన్, అలాగే పౌర విధులు ఇలాంటి కొన్ని కార్యక్రమాలతోటి ఈ దేశాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చేదానికి పనిచేసేటువంటి బాధ్యతని దేశంలో ఉన్నటువంటి సమస్త జనంలో పంచుకునేటువంటి కార్యక్రమం ఈరోజు నుండి మొదలవుతోంది.